ఇద్దరు కాదు ఒకరి విరల అడవాబ కట్టింది ఒకరి విరల వచ్చింది కాతలే హైమవతి దేవి మరి పొట్టిలా పిల్లలార నా పుణ్యం గర్భాన మిరగొట్టన్నాడు ఆరన్న ఏడ కూడా 11 ఏళ్ళు నిలగొట్టే ఎన్నో అన్నదమ్మా కొల్లారి బల్లి కడితే మొక్కంగా మొక్కుడు గోడల మొగ్గరు విరగలిగినారు అందుకే తెలిసిన పెద్దలు అన్నారు పిల్లల కన్నా తల్లికే ఎరగ పిల్ల కొట్టిన పిల్లల కన్నా తల్లికే వెరకను అన్నారమ్మ రాల పెంచాల కడి కావాలి అలా కన్నా పిల్లల మీద తల్లిదని రాజుల ప్రేమలది రాల ప్రేమలది అన్నారు తల్లి పిల్లల ధనభయంకరంగా తల్లి సప్తాడు సముద్రాలు ఉప్పొంగిన విధముగా పట్టనా జన్మధాన్యమాయనా పిల్లలు కొడు పేర దూరమైన కన్న పేర దగ్గర పిల్లలు పిల్లలు దాయి దాయినా పిల్లల సంగడతల ఎంతో కానీ సరిపోయేవతలు ఇస్తారేమో ఒకరదా పిల్లల శాస్త్ర నర్వద పలేదన్నారమ్మా ఒకరు వీళ్ళ కొండ గోమల్ పురుడు మేళ వేస్తాను వారాలంటే 3 వారాలు 3 ఏళ్ళ 26 రోజులు అన్నది కాతల్లి హైమవతి అయ్యా మన గర్వాన కలిగింది ముగ్గురు వీళ్ళయ్యా మన పిల్లల గంట పుట్టిన గోవుల గంట పుట్టిన వాడ గంట పుట్టిన వద్ద గంటన పుట్టిన పల్లె గండన పుట్టిన పట్నం గండ రాజదేశం గండన ఉన్న తల్లిదండ్రి గండన ఉన్న తాతమ్మ గండన పుట్టిన మేల గోడాల పిల్ల పేర గంటల బ్రాహ్మణ వాడగ బ్రాహ్మణ నేర్చుకుని రమ్మని ఎప్పుడైతే భర్త మతరావు వేసిందమ్మా రాజనంది వద్దనుకున్నాడు నా ఇద్దరు కొడుకు ఒక బిడ్డ కలిగి 21 రోజుగాడి పిల్లగల్ల పేరు పెట్టాలని వేద బ్రాహ్మణులు ఎంత పెట్టుకుని భార్య మాల బయలు పట్టినా అవునవును రామచంద్ర రత్నగుందరా
అయ్యా నీకు ఎంతమంది నాకు 3 వెళ్ళాలయ్యా. దేవుడు నీ వాంఛ ఎట్లా తల్లి అందరు ఎట్లా అంటారు? చూడబోతే కూర్చోను అమ్మ మీటుగా తినాలా మాస్కమా సరే సరే బ్రాహ్మణయ్య, రోగం బాగానే ఉన్నది. మా ఇంటి కాడ ఈ రోజు 21. ఏం లింగన్న 21 అమ్మా అయ్యా మరి కొడుకులు బిడ్డ కలిగి వాడికి 21 రోజు అన్నాం. మరి పున్న ముందు ఏమో పిల్లగొప్ప పిల్లగాడగలగా నీ ఇద్దరు కొడుకులు నీ బిడ్డ నిండు అమావాస 12 దాటలేదా మధ్యన తెల్లు నిండు అమావాస శుక్రవారం నాడు పుట్టిన నీ పిల్లలమ్మ చంద్రదిన నగరమే లేదు నందివర్ధన రాజు భార్య బాణ కలిగిన పిల్లల పేరు ఇంటికి పెద్ద కొడుకు హరిబంతి రాదన్నమ్మ అమ్మ చిన్న కొడుకు భూబంతి రాదు అన్నలకు చెల్లె అవ్వయ్యకు బిడ్డ పుట్టింటి ఆడబిడ్డ ఆడబిడ్డ పుష్పారాని రామలారమ్మ బిడ్డ పుష్పారాని రామలారమ్మ కొడుకు హరిబంతి చిన్న కొడుకు భూబంతి రాదు నీ బిడ్డ పుష్పరాని అన్నడా పేరు పెట్టినప్పుడే వల్ల కావు దానం బహుదానం వస్త్రదానం చేయాలి. మానవుడు దానవుడు భూమి మీద ఉండి పండుగ ఏదుకుంటే బదులు పెట్టాలి కానీ పుణ్యుడు అనుకోరి కుక్కోలేదు గొప్ప కాదమ్మా. బిడ్డ మనం మట్టి పోయాలంట ఒకరి పెట్టి మన చేస్తారాట నన్ను బదులు మారాలి దానవుడు పుణ్యడమ్మా కురిసేడు కూడా పోతారు. దానం ఇచ్చిన వాళ్ళు పీరాలు పీరాలలో కురికి రాజులది కాదు. 10వ దాని ఇల్లు తోవలో బాంబర్ మెత్త వస్తాడు. అంతే ఎంతో దక్కనే ఉన్నదా తోవలో మెత్త వస్తాడు. నీళ్ళు కాలిపోయి తాడు గట్లేసి ఇంట్లో 10 కుర్చీ చేసిన రోబాడకు ఎవరు నువ్వేరా 10 గల కుర్చీల బుజ్జి అంటే తీరుకో కుర్చీ ఉంటారా నీ ఇంట్లో శుక్రవారం వరకోలకి వస్తారు ప్రోగ్రామ్ కు నీకు బాబా ఎలాంటి కుర్చీ వేయాలి పైసలు పెట్టి కొనుక్కోవాలి. దొంగ నీ దొంగ తాడు తెంపితే ఎక్కడ నీ దొంగ ఊది కూడా కొట్టుకున్నది. మన మల్లంపల్లి కాడ గొర్రెల కథ పోతాం వాళ్ళందరూ పులు బయట ఇచ్చిన తాగిపోతారు కదా అని వాళ్ళు నమ్మి పడుకున్నారు. ఈ గుంజి కాడ తాగినోడు చక్కగా అడవే కదా ఆడి చూసిన ఓ టిండి ఎత్తుకొచ్చిన అడలో పెట్టిండు. ఇక తిన్నంటే నేను ఎత్తుకొచ్చింది నా తప్ప నీ తప్ప వాని తప్ప లింగడు అన్నాడు అంటే పెట్టక తోట వెచ్చా చిన్నబాబుకి అక్కడ అంటే టిన్ను తెచ్చిన ఆటోలో వేసిన ఆ టిన్ను నా ఇంటికి అన్నదా పక్కన ఉన్నదా వాని ఇంటికి అన్నదా ఏమో దొంగతనం వేసింది నువ్వే కదా. మా ఇంట్లో దాసివి దాచినారా అచ్చ నా పిల్ల వల్లే ఉన్నది నాకు కూడా మొగాలేడు కదా బాబు నన్ను ఏ ఊరంగా తమ్మకత్తవా నా జంగాల పెళ్లికి ఎత్తా నిన్ను నన్ను వస్తాను నా బలంగా వస్తాడు. చెప్తేనేది కాదు అయితే ఏడాడ మేడల్ల పచ్చల సేన మీద రైతు కన్యాసాలు ఉంటాయి. పిల్లల మీద అమ్మాయి కన్యాసాలు అంటారు. పండుగ పండు తీప అన్నారు కన్న తల్లికి ఏమో కడుపు తీపి పెద్దదన్నారమ్మ. ఒకరు వీళ్ళ దోసిన వారి చేతుల నేను మరి మొగోల సాధవడ్డనా రామ 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 రామ
పిల్ల పెరగబట్టరా మూడు 6 నెలల కూడా అరుగుల మీద అమ్మాడుతండి ఏడాడు మనకు సంబర పడుతుంది 6 నెలల పిల్లల రోజు ముచ్చట పడుతుంది అవ్వ 6, 12, 12 నెలల ఏడాది పిల్లలు అంటారే మరి ఏడాది 2 నెలల 3 నెలల పిల్ల అవ్వని పిలుస్తారు బాబాని పిలుస్తారు 3 నెలల 5 నెలల పిల్లలు పెరిగినాడు ఏడాడు మేడల్లా కొడగారి మంది రాజ కొడుకాబు మంది రాజా ఓ బిడ్డ పుష్పరాణి రమ్మానన్నది దానాలు పోసింది అన్నం పెట్టిన బలక బలపాలు కొనిచ్చి బల్ల తోలిందమ్మా చూసి లింగం ముఖం చూసిరా నీకంటే కర్యావు నాన్న బామ్మర్ నేను ఇట్లా అమ్మవాడు లింగడు వాతో నువ్వు రానికి దవత్తా అరే అచ్చకాడి పోతా తాయినగా చెప్పేట్లు నీళ్ళు రాదు రాంది వరదన రాదు ముద్దు ఏం చెల్లిద్దరు గొడగులకు ముద్దుకు ముద్దటంగా రాలేవా బిడ్డ పుష్పరాడే తిన్నాడే కాళ్ళ పట్టిలో ఏం చేసినా భర్త కచ్చిరి కాడ రాజు ఏడాడి మేడల రోజు ఆదివారం 3 దానాలు పోసింది అన్నం పెట్టింది అన్నం తిన్న పిల్లలు అన్నారు బాబా మేము ఆటకు పోతాం అంటారాట కొడగారి మంది రాజపు మంది రాజ బిడ్డ పుష్పరాడే వాట వెనకాడ మాటలన్నీ వస్తాయో అవ్వ ఆట పోదు పిల్లలార రమ్మని పనబడి గదిలో దాడి జమాయి వరిసి తల రేవుల మెత్తలు పెట్టారా పండుకున్న పిల్లలారా అన్నది ఏడాడి మెడలై మమది తలుపులు పెట్టింది ఉప్పు గొల్లాలేసిందమ్మా నేలారి కన్నులా గుర్రు కొడతారున్నారో గుట్టాలో గుర్రు కొడతారున్నారో పక్కలే దూరం పండుకున్నదమ్మా ఆడ కోయిల పిల్లల 7 ఏళ్ల పిల్ల నిద్ర పడతలేదు అన్ని పక్కల పండుకున్న పిల్లగాడు హరివంతి రాదు లేదమ్మా ముందు 3 అడుగులు వేసిండు నేను ఒక్కనే పోయి ఇంటి ముందు పోయి ఆట ఆడుకుంటా
ఆట అవుతుందయ్యా నలుగుంట నవ్వ శృంగారం 10 మందిల పాట శృంగారం ఒంటరిగా పోయిన శృంగారం అంటారు నా తోడబుట్ట తమ్ముళ్ళు చెప్పుకుని పోయి మీ ఇద్దరు ఆడుకున్న వాళ్ళని తమ్ముడా భూపంతి రాజా లేరా అని తమ్ముళ్ళు చెప్పుకో ముందు 3 అడుగులు వేసిండు అరే నా తమ్ముడిని ఆడుకుంటాం మా చెల్లి ఆడవిల్లా ఎవరితో ఆడుకుంటదమ్మా చెల్లెలా పుష్పరాణి అన్న అరవంతి రాజా అన్న భూపంతి రాజా చెల్లి అన్నయ్య మన తల్లి పండుకున్నది మనం ఆడుకోగలే పిల్లలు కాబట్టి నిద్ర పడతలేదు ఏంటి గిద 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 తలుపు గొల్లంగాడు గచ్చిల పిల్లలే ఉక్కు గొల్లాలేసి ఆ తల్లి పడుకున్నది గొల్లెంకాడికి వచ్చి చెల్లె ఈ గొల్లెం నేనే తీస్తున్నా తమ్ముడు అన్నాడట అన్నేమన్నాడు నేను తీస్తున్నా తమ్ముడు అంటాడు అన్నా నేనే గొల్లె తీస్తున్నాను తమ్ముడు అంటాడట ఒకరు కాకపోతే ఒకరు అన్న అరవంతి రాదు అన్న భూపంతి రాదు గొల్ల నేనే తీస్తాను 2 పిల్లగాలు ఆ గొల్లాల చేయలేసి ఇల్లు అన్నయ్య అరవంతి రాజా అన్న భూపంతి రాజా ఆ గొల్లెం నువ్వు తీస్తే చిన్న కోపం ఆ చిన్న తీస్తే నీకు కోపం 2 బోతులు ఆడిన కాబట్టిగా 2 బోతులు ఆ గొల్ల నేనే తీస్తా అన్నయ్య నేనంటే నేను అని 3 వీళ్ళ తలుపు గొల్లెం మేషే చేసిల్లు తలుపు గొల్ల మట్టి ఆడలాడదల్లే పిల్లలు 1 2 3 దెబ్బల సరి కొట్టిండు పొడే బావంతుడన్నా వాగ్వదానో తప్పుతలేదే ధర్మరాజ కళ్ళలో చెడవో బిడ్డనే భూమి మీద బొక్కడి నొకల ప్రసాదం బాగి చేరిందరమ్మ యమలోకం మోదమనే కాల పాజ విసిరిందమ్మా యమధర్మరాజు గజన కాల పాజం గిరగిర 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 గిరకొండ వచ్చిన తల్లి జీవనానికి ఊరి తాడై పడ్డదాట వారే కళ్ళ ఎవరు కళ్ళ పడతారు బాలయ్యగడే బస్సులో కళ్ళ పడతారు మొరిగాడి కుక్కలకి ఎవరు కళ్ళ పడతారు కానీ ప్రాణం జీవనంతుడ తనంత బలగా ఉన్న ఎవరు కనబడరాట మరి నిందలేంది పొందకూడదు అని ఏదన్నా నిందతోనే భగవంతుడు పొందకూడదు తన జీవనాన్ని ఎవలోకం పోతాడాట పక్షవాత రోగం వల్ల రావట్టనా పక్షవాత రోగం వల్ల రావట్టనా ఏడేళ్ళ నాడనే చచ్చిపోతే
మన 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 వరాల్లో దోచిన నా అత్తగారింటి దాకా దోచిన అమ్మగారింటి రావంగా దోచిన పోవంగా దోచిన అయ్యా ఇక నేను చచ్చిపోతే చచ్చిపోతే ఎవరి చేతుల్లో పెడదో నా పిల్లలా అక్కయ్యల్ల బలగం లేదాయనా అన్నదమ్ముల బలగం లేదాయనా అయ్యో నాకు నా వారు ఎవరో లేకపోయినా భర్త తోడ పుట్టినోళ్ళే అమ్మలారా అన్నదమ్ముల ఉన్న మాకైరో చేతుల పెద్దలేమన్నా అవలారా చేతుల 10 రూపాయల అర్థం లేకున్నా పాలో నాదే ఉండాలి ఎందుకొనకంటే ఓనాడు కొట్టుకున్న ఓనాడు తిట్టుకున్న యాపకాయ అంతా సేదున్నా కాలో మొల్లెరే గట్టగాల వచ్చిన్నాడు ఎవరి రక్తం అని అన్నాడు అన్నారు నా భర్త కన్నదమ్ములంటే ఎంత కోపం ఉన్న లోకం బాధ కన్నా నా అన్న పిల్లలు కాదా తమ్మిన పిల్లలు కాదా పిల్లలారా రమ్మని నా పిల్లల దగ్గర నా భర్త కన్నదమ్ములు ఉన్నారా నాకు బావలు ఉన్నారా నాకు మరదలు ఉన్నారా నాకు తోడదోటాము లేదు అమలారు ఆడబలగమ్ము నాకు లేదాయనా కొడుకారే బంది మహారాజు నా కొడుకా బంది మహారాజా నా బిడ్డ పుష్పరాణి నా బిడ్డు ఊరి కొడుకారి బంతి ఊరి కొడుక పూబంతి ఓ బిడ్డ పుష్పరాని తల్లి అతికి పెట్టినది కన్న తల్లి పిలుపులిన్నరమ్మ పిల్లలైనా తమ్ముడా ఓ చెల్లెలా పిలుస్తాని అవ్వ గిద గిద పిల్లలైనా తల్లి వేటకల్లా ఉరికచ్చనా అవనా ఎవరావే అతికి పెట్టినవే నవ్వు పండుకున్న కాడ పక్కపట్ల దొరుకుతానవే అవ్వా నీకు ఏమి రోగం అత్తినాదే నిన్ను చూస్తే మాకు భయం అవుతుంది నీకు ఏ బాధ వచ్చింది నువ్వు ఎందుకు ఎరగేస్తానవే అవ్వని ఆ ముగ్గురు పిల్లల తల్లి దగ్గర ఏరుకొని అవ్వా హిమవతి నీకట్టిన బాధ కాదే నాతోటి చెప్పలేవా హిమవతి మొగర వెళ్ళల రోజున చిలకల గుంపాల తల్లి దగ్గరకు వచ్చి తలగురుడు కదిలే మొగ్గంలో మొగ్గం పెట్టినప్పుడే ఒకసారి కళ్ళు పొలపడదేగా తల్లి మొగర వెళ్ళల మొగ్గం దోసిందమ్మా ఓరే అయ్యో నా కొడుకులారా నా కొడుకులు మన పోదాన కొడుకులారా మీరు మగవాళ్ళు నానా బోనాయిరో మీ చెల్లె ఆడవిల్ల చెల్లె బైరవన్నది గదలో హిమవతి దేవి కొడుకా నేనేమో లోకం పోతాన కొడుకు ఇక మీ చెల్లె పైన అన్నవే అమ్మా మేము ఎంత నమ్మక బాయి గల్లమే అమ్మా ఇక పొద్దు పొడిచిన కాడ పొద్దు తెల్లవారే కోరి కొడుక హరివంతి రాజా ఇక నేను పోతా మీ తమ్ముడు మీ చెల్లె పైన అన్నావా మేమెంతైనా మగబాయి గల్లమే అవ్వా 3 ఏళ్ల కైపున ముడ్డ పోసి పెట్టుకోనైనా మేము బతుకుతాని చెల్లె ఆడవిల్లో ఆడవిల్లాలకే ఉండవాలి తర్వాత
భర్త కోపు పెద్దన్నారే అవ్వా బట్ట లేకపోతే బాధ రూపన్నారు అన్నం లేకపోతే కోతి రూపన్నారే అవ్వా అవ్వ ఉన్న నాళ్ళే పువ్వా పాలున్న నాళ్ళే పాజా అన్నారే అవ్వా అవ్వ లేని పిల్లలకు పువ్వకరు అన్నారే అవ్వో నీ ప్రాణం వెళ్ళిపోతే రోళ్ళగాడ రోగల్లగాడ మేము పోయి పండుగ పబ్బాలనా నిలబడితే ఈ పూరగల్లు పాడవాడా అలా పొద్దుగాల దాచుకున్నారు అని మేము పందిరి గుంజలు పట్టుకొని నిలబడితే వాళ్ళ ముందు ముచ్చట పెట్టు నీ ప్రాణం వెళ్ళిపోతే మేము ఎందుకు 27 ఏళ్ళ పిల్లలమే అవ్వా నీ తోడ పుట్టినుండే పడికే పెద్దవలారా మా అవదని నేను తమ్ముని జల తీసుకొని పెద్దవారిలో పొందబోదునావా నీ తోడ పుట్టే చెల్లెళ్ళు ఉన్నా ఓ చిన్నవలారా మేము అవ్వలేని పిల్లలమే అని నీ చిన్నవారిలో పొందబోదునా ఇప్పటికప్పటికన్నారే అవ్వో అవ్వ ఎలియని పిల్లగల్లో మేనమామలు ఉండాలన్నారే తోడ పుట్టినోళ్ళు అన్నదమ్ములున్నా మేనమామల ఇల్లు ఇళ్ళ పొన్న మేమే పలు కొట్టంగా తింటంగా అన్న పక్కల దులిపల్లి నిన్ననే పల్లెలో పల్లెలు కడిగి వాళ్ళ ఇంటికాడ బతువా నీ ప్రాణం వెళ్ళిపోతావు నిన్ను తీసుకోవల తోటి ఒక మాట చెప్పేవా అయ్యా యములార నేను రాను గాని నా పెద్ద కొడుకు హరివంతి రాదు నిద్దరని చెప్పవే అవ్వా నీ అందుకు నేను అచ్చనేములతోటి లోకం పోతా నువ్వు భూమి మీద బతుకుంటేనే అవ్వా చెల్లెలు దాదుకుంటావు తమ్ముని దాదుకుంటావు ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోతే హిమవతి నీకు ధనం ఎంత ఉన్నది నీకు దైవం ఎంత ఉన్నది తల్లేదు కదే అవ్వా నీ గర్భాన కలిగిన నీకు పిల్లలు ఎంతమంది అంటే నన్ను నువ్వు మర్చిపోయావు పల్లెల్లో 20 ఏళ్ళ బతికేదాన్ని గాని నిండుగా 100 ఏళ్ళ బతికటోనిరా కొడుగా నిన్ను నేను దాచుకొని కొడుకు మంచాన అన్న పెట్టది మంచాన చచ్చిపోతే కొన్నాళ్ళ గడువు కడితే కన్న పిల్లలు పడతారు గాని పిల్లలు చచ్చిపోతే తల్లి మరిచిపోతుందా తండ్రి మరిచిపోతాడా నేను భూమి మీద బతుకున్నాను రోజులు కొడుగా మంచి రాజా నేను అన్ని మాట వాడమంటారా ఇప్పుడన్నా మాట కాదు నాను మళ్ళా నవ్వు వాళ్ళగా కొడుకు 7 మెడల అడవి లైమోదై ప్రాణం పోవంగా ఇద్దరు కొడుకుల గాబిడిన ముందు పెట్టుకొని ఎడతంటే ప్రాణం దోచిన 4 మీద మాట నాభి కాడ పడుతుంది నాభి కాడ పడ్డ మాట నరకం ఇన్నాడే చివికి తుడితాయి అన్నారే
ప్రేమ కల్ల వాళ్ళ మీద ప్రేమ కల్ల వాళ్ళ మీద జీవితాన్ని ఆడుతుందాట నాకు అవ్వ బలగం లేదు అయ్య బలగం లేదు ఇప్పుడు నా భర్త ఇంటికత్తే నాదా మన ముగ్గురు పిల్లల పైన భర్త చేతులు పెడతాడు భర్తతో చూడంగా రాజ్యం వెళ్ళే రాజు అదే సమయంలో బంగుళాలలో వచ్చే వరకు నిన్న రోజున ముగ్గురు పిల్లల దద్దరిల కలు ఓ బాబా మెత్తులు ఎత్తన్నప్పుడే భార్య దగ్గరికి వస్తే భర్త నల్ల కళ్ళ దోచినాదా వచ్చినావా బాణనాథ నీవా భార్య సాగు చూడనాదా నాదాని దండ వస్తావు పిల్లలన్నమ్మ కోటి నవ్వులు నువ్వు కొల్లారి బండ్లు కట్టి మా ఇద్దరు కొడుకులు బిడ్డలు కన్నమ్మ నాకు బలగ వెచ్చి పాడే బిడ్డ కలిగిందని నువ్వు సఫరపడ్డవే బాబా బాబా నువ్వు తచ్చి